అవునా? ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమాలు చేపించాల్సి వస్తుంది? వీళ్ళు ఎప్పుడైనా ప్రో ఉద్యమాలు జరుగుతాయా ఎక్కడైనా? వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ సొంతగా వచ్చేస్తారా? టీచర్ గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సెలవులు ఇచ్చి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి విజయవాడకి వచ్చారు, మన కర్నూలులో బురుజ్ దగ్గర ఇవన్నీ ఎందుకు చేశారు? వీళ్ళు ఇది రైట్ చేయబట్టినే కదా. ఇప్పటికి కూడా నిర్మాణాత్మక చర్చ జరగకుండా జరుగుతున్న గేమ్ ఒకటే. నిర్మాణాత్మక చర్చ ఇప్పుడు మిగతా డిఎస్సి అంతా తేడా ఏం కాదు, అవి మామూలుగా నడిచింది. అందులో కూడా ఒక ఇంటర్వ్యూకి ఒకళ్ళనే పిలిచి ఇంకొకళ్ళకి చేసేది తేడా. ఇక్కడ ఒక 2000 ఏమో తేడాలు వచ్చినట్టు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఈ పేకాట లాంటి దానికి ఇచ్చారన్నటువంటి దానికి సమాధానం వీళ్ళు చెప్పలేదు, అడగడం కూడా చేతకాలేదు వీళ్ళకి. ఈ వీళ్ళు కూడా తెలివిగా అరిచేసి కేకలతో దందా చేస్తుండేటప్పటికి వీళ్ళ ట్రాప్ లో పడిపోయి, అధికార పక్షపు అరుపుల ట్రాప్ లో పడిపోయి ప్రతిపక్షం కూడా ఆ రూట్ లోకి పోయింది. కానీ ఇక్కడ కన్స్ట్రక్టివ్ లేదు, చేయనీయరు కూడా. తెలివి అది వాళ్ళ ఎత్తుగడ ముందు వీళ్ళ వల్ల కాదు. అది బుల్డోజ్ చేయగలుగుతారు. వైసీపీ అధికారంలో ఉండి బుల్డోజ్ చేయలేకపోయింది. మీరు చూస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ బాయ్కాట్ చేసిన టీడీపీ చర్చకి అడిగినప్పుడు అసెంబ్లీలో కూర్చునే మాట్లాడాడు జగన్మోహన్. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిచ్చాడు కూడా, అతను ఆపలేదు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 5 ఏళ్లలో ముందు